హాయ్ హలో నమస్తే ఈరోజు మీ ముందుకి ఒక మంచి థ్రిల్లర్ మూవీ టీమ్ని అయితే తీసుకొచ్చేసాను అండ్ టైటిల్ కూడా విద్రోహి అంట. టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది, ట్రైలర్ చాలా పవర్ఫుల్గా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. అంటే అందరూ మీతోనే స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే మీరు లేకపోతే అసలు మూవీ లేదు కాబట్టి. సో అంటే టైటిల్ రెడ్గా ఇలా డిజైన్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? ఆ డిజైన్ బట్టి ఉంటుందండి, పోస్టర్ని బట్టి. అది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి రెడ్. అంటే సినిమాకి ఏమన్నా రిలేటెడ్ ఉందంటారా? విద్రోహి అంటేనే ఇంకంతే కదా. జనరల్ గా రెడ్ అంటే మంచి ఫ్యాక్షన్, ఫైటింగ్ ఇలా ఉంటది కదా, అలా ఏమన్నా ఇది కూడా ఆల్మోస్ట్ ఫుల్ యాక్షన్ ఉండదు కానీ అంత అట్లానే ఉంటుంది. ఓకే. అండ్ అంటే సినిమాలో మెయిన్గా క్యాస్ట్ అండ్ క్రూ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఈ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతారు అనేది మీరు అంటే ఎలా విజువలైజ్ చేశారు అని? మనం రైటింగ్ చేసేటప్పుడే ఏదో క్యారెక్టర్ని ఊహించుకుని, ఏదో ఆర్టిస్ట్ని ఊహించుకుని రైట్ చేస్తాం. అలా డెవలప్ చేసింది ఈ స్టోరీ. ఓకే. అయితే ప్రతి క్యారెక్టర్కి 2-3 ఆప్షన్లు ఉంటాయి, 2-3 ఆర్టిస్టులు. అలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది బెస్ట్. రవిప్రకాష్ గారు ఇందులో పోలీస్ క్యారెక్టర్ అని అనుకున్నాం. అలాగే ఇంకో క్యారెక్టర్ ఉంది, లాలు క్యారెక్టర్, శివకుమార్. అప్పుడు హీరోయిన్స్ ఈ డాక్టర్ క్యారెక్టర్. అప్పుడు చర్చింగ్లోకి వెళ్తే ఉన్నట్లో బెస్ట్ సరిష్మాని, సాయికిని తీసుకున్నాం. ఓకే. అలాగే దొంగ సత్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక ఇద్దరిని అనుకున్నాం. అందులో బెస్ట్ ఎవరంటే మన తాగుబోతు రమేష్. అలా పెళ్లి కొడుకు వచ్చేసి మధునందన్. ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అంటే రాసేటప్పుడే వీళ్ళైతే సెట్ అవుతారని కరెక్ట్గా ఒక వ్యక్తి ఉంటుందండి. అలా సెలెక్ట్ చేసి రాసిన ఒక మెయిన్ క్యారెక్టర్ ఎవరు సార్ ఇందులో? అలా పర్టికులర్గా అనుకుంటే మనం ఏదో అనుకుంటాం, కానీ అలా జరగవు కదా కొన్ని అయితే. ఓకే. అది మెయిన్ ఏంటంటే రవిప్రకాష్ గారిది అయితే మాత్రం అనుకున్నాం, ఈయనైతే చాలా బాగుంటుంది. ఇందాక ఆయన అడిగాడు, మహానుభావుడు ఆయన, స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారా, స్క్రిప్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుందా? మా స్క్రిప్ట్ మాత్రం ఆయన సెలెక్ట్ చేసుకుంటాం. మా స్క్రిప్ట్ అయితే ఆయనే సెలెక్ట్ చేసుకుంటాం. డైరెక్టర్ గారి గురించి సారీ బ్రేక్ చేస్తున్నాను, బట్ మా డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలి అంటే ఆయనకి కల్లా కప్పడం తెలియదు. బేసికలీ ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఆయన కొంత డెడికేషనే, ఒక సినిమా తీయాలి అనే ఒక పట్టుదలతోటి తీసిన సినిమా ఇది. సో నేను మధ్య మధ్యలో ఆట ఆడిస్తూ ఉండేవాడిని ఆయన, ఎందుకంటే అది అమాయకత్వం అనాలా లేకపోతే ఆ సినిమా మీద అంత ఇంకా ప్యాషన్ అన్నీ అనమాట. ఆ షాట్ రావాలి అంటే మనం ఆ టైంలో ఏదో ఒకటి చిన్నది, సార్ కంటిన్యూటీ మర్చిపోయానండి, వాళ్ళు తీసుకురాలేదండి అనగానే, అయ్యో అది లేకపోతే ఎలాగండి, అది కావాలండి, ఇప్పుడు ఏం చేయాలండి అని చెప్పి ఓ టెన్షన్ పడిపోతూ ఉండేవారు. సో ఆ రకంగా ఏంటి అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు కూడా క్వశ్చన్స్ అంతే సిన్సియర్గా చెప్పేస్తూ ఉంటారు. సార్ మీరు ఆయన ఆట ఆడుకున్నారా? ఆట ఆడుకుంటాం. అవునా? ఓకే. అయితే సార్ మొత్తం సెట్లో అందరూ మిమ్మల్ని ఒక ఆట ఆడుకొని ఉంటారేమో అని అర్థం. ఆట ఆడుకుంటాం అంటే నీకు ఎక్కువ టెన్షన్ పడేవాడిని. అదే ఇది పర్టికులర్గా ఉండాలి, సరదాగా దాన్ని అలా మార్చేస్తుంటారు. ఇలాగే ఉండాలి కదా, ఇది మారుతుందేమో అని భయపడేవాడిని. అది ఏముండదు, ఎందుకు అంత అలా అని కెమెరామెన్ కూడా అదే అని కూడా బ్యాలెన్స్ చేశారు. అంటే కొన్ని చోట్ల కంటిన్యూటీ మనం 2-3 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ షూట్ చేస్తాం. ఇప్పుడు పోలీస్ స్టేషను 10 డేస్ చేసాం అందరూ. అది పర్టికులర్గా ఇది ఇక్కడ ఉండాలి కదా, ఇది లేదేంటి అని కంగారు పడేవాడు నేనైతే. కెమెరామెన్ అనేవాడు ఆ ఫ్రేమ్లోకి అది రాదులండి ఎందుకు అనేవాడు. అలాగే వీళ్ళందరూ విని కంగారు పడకండి సార్ అని చెప్తుండేవారు. హాయ్ శివ గారు. సో బేసిక్గా మీరు ఎక్కువ ఇలాంటి మూవీసే చేస్తున్నారు. సో ఇందులో ఆ డిఫరెన్స్ ఏమన్నా కొత్త యూనిక్ టెక్స్చర్ ఏమన్నా కనిపిస్తా మీ క్యారెక్టర్? ఉందండి. అంటే ఒక సినిమాలో మంచి ట్విస్ట్ ఉంది, అంటే అది చెప్తే రివీల్ అయిపోతుంది. సో అంటే నేను రెగ్యులర్గా ప్లే చేసే క్యారెక్టర్ కనుక ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే. ఒక డైలాగ్ చెప్పరా? నేను సినిమాలో ఏది చెప్పినా రివీల్ అయిపోతుంది. అయ్యో, ఎక్కడో ఒకటి ఉంటుంది కదా. నేను హాయ్ హలో అన్నా రివీల్ అయిపోతుంది. హలో సూర్య మెడికల్ అదొక ట్రైలర్లో చెప్పు కావాలి. సినిమాలో ప్రతి డైలాగ్కి సీన్కి లింక్ ఉంటుంది, అందుకని నేను చెప్పలేను.
24/7 ఎప్పుడు కావాలన్నా సరే కాల్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చి ఈ మెడిసిన్ కావాలంటే మేము డెలివరీ చేస్తాం. ఓకే, ఇదేదో కొత్తగా ఉంది. అంటే మెడికల్ షాప్ లో మీరు ఎలా అంటే వచ్చే వాళ్ళతో ఎలా మాట్లాడతారు కస్టమర్స్ తో అనేది? నార్మల్ మెడికల్ షాప్ లో పనిచేసేవారు. అవునండి, నార్మల్ మెడికల్ షాప్ లో మీరు ఒక యాక్టర్ గా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ తో మీరు ఎలా మాట్లాడతారో చూపించారు. హాయ్ అండి, ఏం కావాలి, గుడ్ మార్నింగ్ అంతే. మీరు జనరల్ గా చాలా ఇంట్రావర్ట్ అనుకుంటా. అది అలా కనపడతాను. అలా కనపడతా. అమ్మో, ఎక్కడ అంటే హలో సూర్య మెడికల్స్ అన్నా సరే సినిమా రివీల్ అయిపోయింది. సినిమాలో నేను ఏ డైలాగ్ చెప్పినా, ఏ సీన్ చెప్పినా మీకు ఎక్కడ అంటే సినిమా అంతా మీ చుట్టే తిరుగుతుందంటారా? సినిమా అంతా నా చుట్టూ తిరగదండి. ఒక మంచి ఇన్వెస్టిగేషన్ సారు వీళ్ళిద్దరూ అది పట్టుకుంటారు, దాన్ని ట్రేస్ చేసుకుంటూ వస్తారు. లాస్ట్కి అతను ఎవరు, అసలు నేనెవరు, అసలు ఏం జరిగింది క్రైమ్ అనేది మా విద్రోహి కాన్సెప్ట్. కాన్సెప్ట్ అన్న చెప్పారు, డైలాగ్ చెప్పకపోయినా. హాయ్ కీర్తన, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. అండ్ రియల్ లైఫ్ లో డాక్టర్ అండ్ స్క్రీన్ మీద కూడా డాక్టర్ గా చేశారు. సో అంటే పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు అంటారా? యాక్టర్ అంటే యాక్టింగ్ చేసినప్పుడు డాక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది, బయట డిఫరెంట్ గా ఉంటుందా, లేదా యాక్టింగ్ కూడా సిమిలర్ గా ఉంటుంది? యాక్చువల్లీ నేను ఈ మూవీ చేసినప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్న్షిప్. సో అక్కడ డ్యూటీస్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మధ్యలో చేసుకుంటూ ఆనెస్ట్గా చెప్పాలంటే నో అండి, దెర్ ఇస్ నో డిఫరెన్స్. నేను అక్కడ పేషెంట్ని ఎంత కేర్గా తీసుకొని ఎలా చేయాలో మూవీలో కూడా అంతే. సో డాక్టర్ రోల్ చేయడం యాక్చువల్లీ బేసిక్గా యాక్ట్ అక్కడ ఏం చేయలేదు, నేను జీవించేసాను బేసిక్లీ. ఐ వాజ్ డూయింగ్ మై డైలీ రొటీన్ ఓన్లీ. సో ఐ డెంట్ ఫీల్ లైక్ ఐ వాజ్ యాక్టింగ్, ఐ వాజ్ డూయింగ్ అ క్యారెక్టర్ దేర్. సో నో, దెర్ వాజ్ నో డిఫరెన్స్. అంటే జనరల్గా ఇప్పుడు ఇంటర్న్షిప్లో అందరూ ఒక డ్యూటీ చేస్తారు, మీరు 2 డ్యూటీలు చేస్తారు అక్కడ సిమిలర్ వే. ఓకే. అండ్ ఆల్రెడీ మీరు డాక్టర్ కాబట్టి మీకు ఇది ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ బాగా పనికొచ్చింది. అంటే కొన్ని ప్లేసెస్లో డైరెక్టర్ ఇప్పుడు రవి గారు చెప్పినట్టు కొన్ని హింట్స్ ఏదైతే ఉందో అది నార్మల్గా చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లైక్ ఈ డ్రగ్ దీనికి యూస్ చేయాలి, ఇది ఇక్కడ పెట్టకూడదు, చిన్న మిస్టేక్స్ కూడా మనము మూవీలో చెక్ చేసేసుకోవాలి, లేకపోతే ఇట్ వుడెంట్ లుక్ గుడ్, ద ప్రాజెక్ట్ వుడెంట్ బి పర్ఫెక్ట్. సో అలాంటి టైంలో చాలా హెల్ప్, నాకు కూడా చాలా హెల్ప్ అయింది. లైక్ ఐ వుడ్ గివ్ దిస్ అడ్వైస్ టు పీపుల్ అండ్ ఆల్. సో యా, ఇట్ వాస్ గుడ్. హాయ్ రవి గారు. జనరల్గా అంటే మిమ్మల్ని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అంటే ఆ ఆరా ఎలా అనిపించిందంటే దూరం నుంచి చూడగానే ఎక్కడో మనిషిలో చాలా పాజిటివిటీ ఉంది అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ మరి కానీ ఎందుకు మీకు కొన్ని నెగిటివ్ షేడ్స్ ఇలాంటి కొన్ని ఎక్కువే వస్తున్నాయని చెప్పాలి, ఎందుకండి? అంటే బేసిక్గా అలా వస్తే చాలా సంతోషం డెఫినెట్గా. ఎందుకంటే ఈ పాజిటివ్ అనే బరువు మోసి ప్రతి చోట వీడు మంచివాడు అనేది మోసి చాలా కష్టంగా ఉంది. కొంచెం నెగిటివ్ కూడా వస్తే వీడు కూడా మనిషే, వీడిలో కూడా నెగిటివ్ ఉంటుంది అనేది జనానికి రీచ్ అవుతుంది. ప్లస్ యాజ్ అన్ యాక్టర్ కొంత వేరియేషన్ చేయడానికి కూడా ఉంటుంది, కాబట్టి అలా రావడం సంతోషం అని నేను అనుకుంటున్నానండి. చాలా డిఫరెంట్గా చెప్పారు సరే. అండ్ అంటే మూవీలో ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ ఇంత ముందు కూడా చేస్తున్నారు కాబట్టి ఎక్కడన్నా అంటే అలవాటు అయిపోయిందా మీకు? ఫ్రాంక్గా చెప్పాలంటే అలవాటు అయిపోయింది. ఆల్రెడీ కుట్టించండి. అందరూ ఈ ప్రశ్న అడుగుతారు, ఆ ప్రశ్నకి సమాధానం నో అని చెప్పాలని చెప్పి నేను కుట్టించుకోవట్లేదండి. అంటే చాలా మంది ఇప్పటికి చాలా సినిమాలు, ఒక 80 సినిమాల దాకా చేసి ఉంటానేమో మోస్ట్లీ పోలీస్ ఆఫీసర్స్. డెఫినెట్గా సినిమా చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇచ్చేయడానికి తీసుకెళ్ళండి సార్ అని అంటారు. అయినప్పటికీ నేను తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పాలి నో. అలాగే చేసిన ప్రతిసారి ఎంతో కొంత డిఫరెన్స్ చేయాలి అంటే కొత్త యూనిఫామ్ ఉండాలి. అంటే ఒకటే ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్లో కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఒకేసారి కుట్టించుకొని పెట్టుకోండి. ఇంకా అప్పుడు నేను షాప్ పెట్టాలి, కాస్ట్యూమ్ షాప్, నేను అద్దెకిస్తూ ఉండాలి. కానీ అమ్మో, నాకు ఫస్ట్ టైం అంటే ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో మాట్లాడడం కొంచెం కష్టమే అని ఇప్పుడు మీతో మాట్లాడే చాలా టిపికల్ ఆన్సర్స్ చెప్తున్నారు. అదేం లేదు తేజస్వి, జనరల్గా నా మనసులో ఏది ఉంటే అది చెప్పేస్తున్నాను. ఓకే. అండ్ అంటే సార్ ఇప్పుడు ఈ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నా, ఇది నెగిటివా పాజిటివ్ షేడ్? ఇట్స్ అ గ్రే.
గ్రే షేడ్. అంటే ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ఏ క్యారెక్టర్ ఎక్కడ దొరకట్లేదు సార్ ఏ బ్లాక్ వైట్ ఉండదో అంతా గ్రే అని చెప్పి, సో ఇట్స్ ఎ గ్రే. ఎక్కడ దొరకట్లేదు మీరు, చాలా చాలా తెలివిగా అంటే పాపం సిన్సియర్గా చెప్తున్నాను, మా డైరెక్టర్ గారు చాలా చాలా శ్రద్ధతో చేసుకున్న సినిమా అండి, ఎంతో శ్రమతోటి చేసిన సినిమా అనమాట. మనం ఏదైనా సరే చెప్పేస్తే పాపం ఆయన ఎక్కడైనా ఇబ్బంది పడతారేమో అనే బేసిక్ రీజన్ తోటి అలాగా పొలిటికల్లీ కరెక్ట్గా మాట్లాడుతున్నాను అనమాట. సార్ అంటే మీరు ఇన్ని మూవీస్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా మీ మూవీస్లో యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడో అమ్మో ఈయన చాలా సీనియర్ యాక్టర్, మనం జాగ్రత్తగా ఇలాంటి ఒక ఫీలింగ్తో వస్తారు కదా. అసలు ఇప్పుడున్న జనరేషన్కి ఆ ఫీలింగ్ లేదండి, అయ్యో అస్సలు లేదు, అస్సలు లేదు. సాయికి లేదు నెక్స్ట్ జనరేషన్. ఆవిడ ఇంకా సీనియర్ యాక్టర్. కానీ యాక్చువల్గా నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ సాయికి గురించి. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చేసింది సడన్గా వచ్చింది. మేము సీన్స్ చేస్తున్నప్పుడు నేను డైలీ యాక్ట్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా షూటింగ్స్కి వెళ్తూ ఉంటాం. సో ఒక సీన్ చదివిన వెంటనే ఓకే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ క్యారెక్టర్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకు వచ్చేస్తుంది తెలియకుండా. బట్ తను ఇమ్మీడియట్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఓకే మనం ఈ టోన్లో మాట్లాడాలి, ఇంతే ఎక్స్ప్రెస్ చేయాలి అని తను బాగా అండర్స్టాండ్ చేసుకుని బాగా చేసింది. సో జనరేషన్ గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి ఎంత క్లారిటీ ఉంది, ఎంత ప్రిపేర్డ్గా ఉన్న దాని గురించి చెప్తున్నాను అనమాట. బట్ నేను ష్యూర్గా చెప్తున్నా నెక్స్ట్ జనరేషన్కి ఆ ఫీలింగ్స్ అయితే లేదు. ఎందుకంటే మేము వచ్చినప్పుడు మనని స్క్రీన్ మీద చూసుకోవడమే ఒక పెద్ద అచీవ్మెంట్. అలాంటిది ఇప్పుడు ఉన్న జనరేషన్ రోజు వాళ్ళని స్క్రీన్ మీద చూసుకుంటున్నారు. సో వాళ్ళకి ఒక స్క్రీన్ భయం అని కానీ, లేకపోతే మనం ఇంత రెస్ట్రిక్టెడ్గా ఉండాలి అనేది కాకుండా ఓకే మనం ఈ సిచ్యువేషన్లో ఇలాగ యాక్ట్ చేస్తే చాలు అనే అండర్స్టాండింగ్ వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తుంది. సో భయం అనేది నాకు తెలిసి అయితే ఎవరికి ఉండట్లేదని అనుకుంటున్నాను. అండ్ సార్ అంటే డైరెక్టర్ గారు స్టోరీ చెప్పిన వెంటనే మీకు ఒక విజువలైజేషన్ వస్తుంది కదా, ఇలా ఉంటుంది మూవీ అని. సో ఓవరాల్ మూవీ అయిపోయేటప్పటికి ఆ విజువలైజేషన్ని ఇంకా ఎగ్జాజరేట్ చేశారా, ఫుల్ఫిల్ చేశారా లేదా డైరెక్టర్ గారు? నాకు చెప్పిన విధంగా చేశారండి, ఎందుకంటే పెద్ద క్యాస్ట్ ఏమీ లేదు. ఈ సినిమాని జనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే నువ్వు నమ్మిన కథని పర్ఫెక్ట్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తేనే అది జనంకి వెళ్తుంది. ఎందుకంటే ఎవరో పెద్ద స్టార్స్ లేరు. సో ఆ రకంగా ఆయన అది కూడా సేమ్ అదే బిలీవ్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఏదైతే ఆయన చెప్పారో అది కథ నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ, తర్వాత మేము యాక్చువల్లీ ప్రివ్యూ కూడా చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. అసలు ఇంత చేయగలుగుతారని నేను ఊహించలేదు. ఓకే, ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించే వచ్చింది. చేశాను, కరెక్టే. అండ్ సార్ అంటే జనరల్గా అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే థ్రిల్లర్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఖచ్చితంగా. సో చాలా థ్రిల్లర్స్ వచ్చేసాయి, అండ్ థ్రిల్లర్స్లో కూడా సపరేట్ జానర్స్ వచ్చేసాయి ఇప్పుడు. సో ఒక థ్రిల్లర్ మూవీ తీసేటప్పుడు మీ మైండ్లో అంటే మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది ఇలా తీయాలి, ఇది అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కాబట్టి, సో మీరు ఏ మైండ్ సెట్తో ఒక థ్రిల్లర్ని చూస్ చేసుకున్నారు? ఏ మైండ్ సెట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ట్రెండ్ అవుతున్నాయి, ఏదైనా అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చే కానీ ఎక్కువ థ్రిల్లర్సే వస్తున్నాయి. మన బడ్జెట్లో చేయాలంటే కూడా థ్రిల్లర్స్ని ఎంచుకోవాలి, ఒక బడ్జెట్లో చేయాలంటే. ఆ రకంగా డెవలప్ చేసిందే ఈ విద్రోహి స్టోరీ. ఓకే, అంటే ఎక్కడన్నా ఏదన్నా రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని ఈ మూవీ డెవలప్ చేశారా? రియల్ అక్కడక్కడ ఏమన్నా టచ్ అవ్వచ్చు కానీ ఎక్కడ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అయితే కాదు. అంటే ఎక్కడన్నా మెడికల్ మాఫియా ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఏమన్నా బేస్ చేసి? లేదు, మీరు ట్రైలర్ చూసేది వేరు, మూవీ వేరు. ఓకే, మీరు చూసే ట్రైలర్ వేరు, మూవీ వేరు. ఓకే, బేసిక్గా పోలీస్ క్యారెక్టర్లు అన్నా వాళ్ళకి సుపీరియర్ నుంచి, పొలిటికల్ నుంచి, లేకపోతే లంచాలు తీసుకుంటాం ఇలా తీస్తారు. కానీ మన మూవీలో అసలు ఎక్కడ టచ్ చేయలేదు అసలు. మనం ఓన్లీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంతే మూవీ. ఓకే, అంత డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అంటే మీరు ఇప్పుడు మెడికల్ షాప్లో మూవీలో వర్క్ చేశారు కదా, సో ఇంతకు ముందు ఇలా మీకు అంటే ఇప్పుడు జస్ట్ అప్పుడప్పుడే కెరియర్లో ఎదుగుతున్నారు, లేదా చదువుకుంటున్న టైంలో కొంతమంది మెడికల్ షాప్లో అలా వర్క్ చేయడం, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీరు లైఫ్లో చూసారు ఎప్పుడన్నా? అర్థం కాదు, అంతకు ముందు మీరు మెడికల్ షాప్లో ఎక్కడన్నా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఏమైనా చదువుకునే చూసింటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు చూడలే. ఓకే, అయితే మీరు డైరెక్ట్ ఇంకా క్యారెక్టర్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా చేశారే కానీ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి చిన్న టిప్స్ డైరెక్టర్ గారి నుంచి కూడా అది రెగ్యులర్గా మనం చూసేదే కదా డైలీ. ఓకే, ఇప్పుడు మీకు మెడికల్ షాప్లో చేసినా, ఒక షాపింగ్ మాల్లో చేసినా అందరితో యాటిట్యూడ్ ఒకే రకంగా ఉంటుంది.
ఇది కూడా అంతే. వాళ్ళు మనుషులే. వాళ్ళు అటిట్యూడ్ కూడా యాంకర్ క్యారెక్టర్ అవునవును, అది వేరే ఉంటుంది. అమ్మ బాబాయ్. అంటే అలా తను అవును. నువ్వేనా ఫాలో చేశాడు. డెఫినెట్గా యాంకర్ క్యారెక్టర్ చేయాలని ముందు చాలా కష్టం. మీరు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటర్వ్యూ చేయాలని అదే ఎనర్జీతో చేయాలి. అవును. మీరు తిడుతున్నారు పొగుడుతున్నారు అర్థం కావట్లేదు. ఫస్ట్ పని చేశారు, దాని నుంచి బయటకు వచ్చేలోపు చాలా కష్టం, అర్ధరాత్రి చేయాలన్న అదే ఇప్పుడు అర్ధరాత్రి చేసిన మీరు అంత ఎనర్జెటిక్గా మాట్లాడారు. సో డెఫినెట్గా యాంకర్ క్యారెక్టర్ వస్తే మాత్రం నేను 100% హోంవర్క్ చేస్తాను. అది తేజస్వి వీడియో. ప్లీజ్ ఇంకా చాలా దాన్ని వాళ్ళకి రోజు చేసి సార్ ఇందాక ఇంటర్వ్యూలో బాగానే అన్నారు కదా, ఎందుకు నన్నే ఇలా? అలా అని కాదు, యాక్చువల్లీ ఇందాక ఇంటర్వ్యూకి నాకు ఈ ఇంటర్వ్యూకి కూడా ఇందాక మీద ఎనర్జెటిక్గా అనిపించట్లేదు. హౌ వై? వద్దు సార్, సార్ వద్దు సార్ ప్లీజ్, ఇంకా చాలా చాలా తిడుతున్నారని అర్థం అవుతుంది నాకు. సో విద్రోహి అనేది చెప్పండి సార్. నేను మిమ్మల్ని పొగుడుతూ స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు మీరు మాత్రం నన్ను కంప్లీట్ గా రోస్ట్ చేసేస్తున్నారు సార్. అస్సలు ఏం కాదు, నేను సిన్సియర్గా మనస్ఫూర్తిగానే చెప్తున్నాను ఇందాక నుంచి. సార్ మీ నేటివ్ ప్లేస్ ఏది సార్? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే. కాదు, వైజాగ్. వైజాగ్. ఓకే, అదే ఎక్కడో ఆ వెటకారం తెలుస్తుంది సార్. వెటకారం అనేది అస్సలు లేదు, సిన్సియర్గా చెప్తున్నాను నేను. ఓకే, నేను మళ్ళీ దాని నుంచి బయటకు మనం పర్సనల్ ఇంటర్వ్యూ చేద్దాం తేజస్వి. నేను ఏం అడగాలనుకున్నాను కూడా మర్చిపోయాను. అంతే సార్, ఇది నన్ను తిట్టారా పొగిడారా అనే ఒక కన్ఫ్యూజన్లో అలా ఉండిపోయాను. అండ్ కీర్తన చిన్నప్పటి నుంచి మూవీస్ చేయడం, సో మధ్యలో గ్యాప్ తీసుకోవడం, మళ్ళీ మూవీస్లోకి కమ్బ్యాక్ చేయడం, అంటే ఇది ఎక్స్పెక్ట్ చేశారా మీరు మళ్ళీ మూవీస్లోకి వస్తాను యాక్ట్ చేస్తాను? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నన్ను పీపుల్ అడిగారు. లైక్ చిన్నప్పటి నుంచి కూడా నాకు మైండ్లో ఒకటే ఉండింది, నేను మూవీస్ చేస్తున్నప్పుడు ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ చిన్నప్పటి నుంచే. ఓకే. బట్ ఇంకా డాడీ సైడ్ నుంచి చదువుకో అదొక ప్రెషర్ ఉండింది. నువ్వు యూ గెట్ గుడ్, యూ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో అలా డాడీకి డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటుండే. అండ్ దెన్ అది కంప్లీట్ చేసి ఎలా ఉంటుందంటే, ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది, దెన్ నేను ఇప్పుడు డాక్టర్ సీట్ తెచ్చుకోవాలి, ఇది అయిపోతుంది, అండ్ దాని తర్వాత నేను మళ్ళీ ఫిల్మ్స్ వెళ్ళాలి. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ వెరీ ప్లాన్డ్ ఇన్ మై మైండ్ బచ్పన్ సే. సో నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇలా అయిపోయింది అలా అయితే ఏం లేదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. కానీ అంటే ఇక్కడ చాలా కష్టమేమో, ఒక పక్క మైండ్లో నేను యాక్టర్ అవ్వాలని ఉండి అయినా సరే మెడికల్ సీట్ రావడమే చాలా కష్టం. అండ్ అది కంప్లీట్ చేసి మళ్ళీ యాక్టర్ అవ్వడం, ఇదంతా బేసిక్గా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఇందులో. చాలా హార్డ్ వర్క్, అంటే ఇష్టపడి చేశారు కాబట్టి ఈజీ అయిపోయిందా మీకు? అటు మెడిసిన్ ఇటు యాక్టింగ్ అయితే చాలా ఇష్టపడి చేస్తున్నానండి. సో ఎంత కష్టం ఉన్నా, అయ్యో మీ మదర్ ఇక్కడే ఉన్నారు. మా మదర్కి తెలుసండి, ఇష్టం లేకపోయినా లేదు. ఈవెన్ మై ఫాదర్ నోస్ దట్ నాకు మెడిసిన్ చేయడం ఇష్టం లేదు. ఓకే. బట్ హార్డ్ ట్రూత్ ఏంటంటే అండి, ఫర్ ఎవ్రీథింగ్ మనం ఒక బ్యాకప్ పెట్టుకోవాలి, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్. సో నాకు ఇట్స్ లైక్ అ బ్యాకప్ అంతే. ఇట్స్ మై స్ట్రెంగ్త్. అప్పుడు చాలా తిట్టుకున్నాను మా డాడీని, ఎందుకు ఇంత కష్టం నాకు ఇప్పుడు, వై ఐ వాంట్ టు బికమ్ సమ్. అంటే ఇవి రెండు అనేది కంప్లీట్ కాంట్రాస్ట్. ఇది నెగిటివ్ టర్మినల్ అంటే అది పాజిటివ్ టర్మినల్, కంప్లీట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఇవి. అక్కడేమో కూర్చుని చదువుకోవాలి, అండ్ you'll పుట్ ఆన్ వెయిట్, ఇట్స్ ఆల్ స్ట్రెస్, you'll యూజ్ యువర్ గ్లామర్ అండ్ ఆల్. ఇదేమో కంప్లీట్లీ కాంట్రాస్టింగ్, చాలా డిఫరెంట్ ఆపోజిట్. సో చాలా కష్టం అయిపోయింది నాకు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఇది వాట్ ఐవ్ బికమ్ అండ్ ఆల్. సో బట్ ఐ థింక్ మై ఫాదర్స్ డెసిషన్స్ మేక్ అ సెన్స్ నౌ. కొంచెం అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే. సో అయితే ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తారా, లేదా కంప్లీట్ యాక్టింగ్ ఆర్ కంప్లీట్ యాక్టింగా, లేదా అది కంప్లీట్ అని అడగకూడదేమో లేండి. అంటే ఫర్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ యాక్టింగ్ అండి. ఓకే, అది కొంచెం ఫర్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ యాక్టింగ్. మీరు కూడా చాలా సైలెంట్ కిల్లర్ అండి, కనబడరు. మీరు సార్ ప్లీజ్ సార్, నన్ను నిజంగా తిడుతున్నట్టే అనిపిస్తుంది. క్వశ్చన్ మీరు రవి గారి కంటే బెటర్గా ఇంకెవరిని అడుగుతారని నేను అనుకోవట్లేదు. ఏ క్వశ్చన్? రవి గారు ఈజ్ అ డాక్టర్. అవునా సార్? తను ఇప్పుడు మళ్ళీ నన్ను యాక్చువల్లీ తను పడిన కష్టం అంతా నేను కూడా పడి బయటకు వచ్చాను అనమాట. కాకపోతే తను నా మైండ్లో ఎప్పుడు యాక్టర్ అవుదాం అనేది లేదు, తనకి మైండ్లో యాక్టర్ అవుదాం అనేది ఉంది, నాకు మైండ్లో ఎప్పుడు లేకుండే. మీరు బై ఛాన్స్ యాక్టర్ అయ్యారు? బై ఛాన్స్ యాక్టర్ అయ్యాను.
అంటే తంతే బోర్లు ఓకే, కానీ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయడం కూడా బై ఛాన్స్ యాక్టర్ అయినా దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం కదా. అదే నిలబెట్టుకోవడం కష్టం కన్నా అది దేవుడిచ్చిన వరం అనుకోవాలి సీరియస్గా. యాక్టింగ్, బీయింగ్ అన్ యాక్టర్ ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్. కానీ సార్ ఎక్కడో అంటే మీ ఎఫర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయని మీ అపియరెన్స్లో తెలిసిపోతుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి యాక్ట్ చేసినా అది అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. బై ఛాన్స్ వచ్చినా సరే అది మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. ఆప్షన్స్ లేవు సార్, డాక్టర్ అండ్ ఆప్షన్స్ లేవని ఎలా చెప్తారు? వెనక్కి వెళ్ళాం కదా జనరా. ఇందాకే శివ అన్నాడు కదా, కరెక్ట్గా చెప్పు. మీరు ఇష్టపడే డాక్టర్ అయ్యారు కదా. ఇష్టపడే డాక్టర్ అయ్యాను, బట్ అంటే ఎంబీబీఎస్ తోటి సరిపోదు, గ్రాడ్యుయేషన్ తోటి సరిపోదు. ఆవిడ చెప్పిన ఆన్సర్కి ఆవిడకి కన్విన్సింగ్ గా ఉంది. సో మీరు ఎక్కడో ఇష్టపడే డాక్టర్ అయినా సరే వెనక్కి వెళ్ళలేను కదా అంటే వెనక్కి వెళ్ళాలి అంటే అదే నేను చెప్తుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, స్పెషలైజేషన్ అవి చేస్తేనే మనకంటూ కొంత ఐడెంటిటీ ఉంటుంది. లేకపోతే ఒట్టి ఎంబీబీఎస్ తోటి నువ్వు మెడిసిన్ చేద్దాం అనుకుంటే యాంకరింగ్ చేసుకోవడం ఏదో లేదు. నాకు అర్థమైంది, రోస్టింగ్ లో భాగంగా నిజాలు వచ్చేస్తున్నాయి. సో ఎందుకంటే ఓన్లీ ఎంబీబీఎస్ మీద సర్వైవ్ అవ్వడం కష్టం అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అందుకని ఇప్పుడు వెనక్కి వెళ్ళాను. పీజీ చేయాలంటే ఇంకో 3 years చదవాలి. ప్లస్ ఒకసారి నీ చదివే రిథమ్ ఏదైతే బ్రేక్ అయిపోతుందో మళ్ళీ టు క్యాచ్ దట్ రిథమ్ ఒక 2 years అన్నా ఓన్లీ ఆ పుస్తకం పట్టుకొని నువ్వు దాని మీద కూర్చోగలిగే కెపాసిటీ బిల్డ్ చేయడానికి 1-2 years పడేస్తుంది. సో ఓవరాల్ చెప్పండి సెట్ పైన కూడా ఫస్ట్ రవి గారిని కలిసినప్పుడు ఫస్ట్ డేనే సార్ నేను ఇలా ఇంటర్న్షిప్ చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నానంటే నాకు అర్థమైంది నీ కష్టం, నేను కూడా డాక్టర్ అంటే యూజువల్గా సెట్ మీద కో ఆర్టిస్ట్ తోటి మాట్లాడుకోవడానికి ఏదో కామన్ టాపిక్ ఉండాలి కదా. సో మేమిద్దరు మాట్లాడుకోవడానికి మెడిసిన్ ఉండేది అనమాట. సో అప్పుడు ఇంటర్న్షిప్ ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఈ హాస్పిటల్ ఈ సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏంటి, సార్ ఎలా ఇంటర్న్షిప్ ఎగ్గొట్టారు, మీకు కూడా అయితే ఎగ్గొట్టడానికి ఐడియాస్ ఇచ్చారు. అలా లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీరు ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఖచ్చితంగా విద్రోహి థియేటర్స్కి వెళ్ళి మాత్రమే చూడండి. స్టే ట్యూన్ టు V6.